సువర్ణ అవకాశాన్ని మనం కోల్పోయాం దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం అయిందని మనం దగ్గర గంతేసాం. రేపు పొద్దున ఏమవుతుందో మనం చెప్పలేం. పరిస్థితులు మారచ్చు. అన్ని పార్టీలు కలిసి వచ్చి మరో రాజ్యాంగ సవరణ మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకి ఉన్న సీట్ల ఈ శాతం తగ్గకుండా ఏర్పాటు చేయడానికి సిద్ధం కాకపోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు కానీ పత్రికలు కానీ మేలుకోవచ్చు. వాళ్ళు ఇప్పటిదాకా పెద్ద పట్టించుకోవాలి. బీజేపీ బలపడిన ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించారు. రేపొద్దున ఇప్పుడు ఈ చర్చ వల్ల అక్కడ జనులు ఇక్కడ జనాభా ప్రకారం మాకు రాకుండా మేము ఇద్దరు మనుషులు వాళ్ళు అక్కడ సమానమా? ఏం తమాషాగా ఉంది ఇది? అంటే వాళ్ళు అరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. మా సంగతి ఏంటంటే వాళ్ళు మొదలెట్టారనుకోండి, మనకు అనుకూలమైన పరిష్కారం రావడం కూడా సాధ్యం కాదు. కాబట్టి స్వల్పమైన రాజకీయ కారణాలుగా మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం ఇది. నీకు ఒక పార్టీ అంటే, ఒక ప్రధానమంత్రి అంటే, ఒక మంత్రి అంటే, ఒక పార్టీ నాయకులు అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది వేరే విషయం. ప్రజల ప్రయోజనాల విషయంలో వాళ్ళ మీద కోపంతో ప్రయోజనాలు బలిపెట్టకూడదు. పూర్వకాలం పంచాయతీ రాజకీయాలు ఇట్లా ఉండే. మీరు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో మంచి జరగడానికి వెళ్ళేది. నేనున్నంతకాలం మీరు జరగనివ్వరు. ఇద్దరు నాశనం చేసేవాళ్ళు. ఇది రాజకీయం కాదు.